హలో హాయ్ నమస్తే అందరికీ. చూడండి జొన్నలు, ఈ జొన్నలతో జొన్న ఇడ్లీ చేస్తున్నాను. ఈరోజు నానబెట్టి ఈరోజు నైట్ మిక్సీకి వేయాలి. దీన్ని జొన్నలు హెల్త్కి చాలా మంచిది అసలు. మనం మిక్సీలో వేసుకున్నామంటే ఇంట్లో వచ్చేసి కొంచెం గట్టిగా వస్తుంది ఇడ్లీ అనేది. అదే మిషన్కి వేసుకుంటాం అంటే బయట బాగుంటుంది ఇడ్లీ అనేది, చాలా బాగుంటుంది ఇడ్లీ కూడా. ఇది దీంతో పాటు టమోటా చట్నీ చేసుకున్నారంటే స్పెషల్గా నేను చేసి చూపిస్తాను. అది చూడండి. ఇది వచ్చేసి మేము జొన్నలు తెచ్చాము కదా, ఇంకా అది క్లీన్ చేసి నానబెట్టుకోవాలి. జొన్న ఇడ్లీ చేస్తాను, చూస్తున్నాను ఎలా చేస్తాను అనేసి. చేసేద్దామా జొన్న ఇడ్లీ? జొన్న ఇడ్లీ వచ్చి మిషన్కి వేసుకొచ్చేస్తాను. ఇడ్లీ పెడదామని రేపటికి మిషన్కి వేసుకొచ్చేసాను. ఈ పిండి చూడండి. ఇది వచ్చేసి దీని కొలతలు ఎంత ఏమంటే 3 గ్లాసులు జొన్నలు, 1 గ్లాసు ఉద్దిపప్పు, 1 గ్లాసు లేకపోతే 1.5 గ్లాసు వేసుకుంటే ఇంకా మెత్తగా ఉంటుంది, స్పాంజ్ లాగా ఉంటుంది ఇడ్లీ అనేది. ఒకటేమంటే దీంట్లో కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలి. కొద్దిగా మెంతులు వేసుకొని మార్నింగే నానబెట్టేసేయాలి. నైట్ పక్కన పెట్టాను కదా ఇడ్లీకి అనేసి. చూడండి బాగా పులిసింది పిండి. ఇలా పులవాలి పిండి అయినప్పుడు ఇడ్లీ బాగా వస్తుంది. దానికి చట్నీ చెప్పాను కదా, స్పెషల్ చట్నీ అనేది టమోటా చట్నీ. ఇది దీనికి వచ్చేసి ఒక 5 టమోటాలు ఎత్తుకున్నాను నేను, మీడియం సైజ్ 5 టమోటాలు. దీనికి వచ్చేసి ఒక చిన్న ఎర్రగడ్డ, ఒక పెద్ద ఎర్రగడ్డ. దీనికి ఏమేమి వేసేద్దామా? పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, కరివేపాకు, తెల్లగడ్డ, కొత్తిమీర, నువ్వులు, ధనియాలు, జీలకర్ర. ఇవన్నీ లైట్గా వేయించుకోవాలి. ఎక్కువ వేయించుకోవాలి, లైట్గా వేయించుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటాను ఆయిల్ అనేది. ఆ టమోటా వేయించాలి కదా, దానికోసము. చాలా బాగుంటుంది చట్నీ, టేస్ట్గా బాగుంటుంది అసలు. మీరు కూడా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆనియన్ వేసేస్తాను. ఎక్కువ వేగపడలేదు, ఎక్కువ వేగిందంటే మరి మసాలా టేస్ట్ చేస్తుంది. చట్నీ ఎక్కువ వేగిందంటే మసాలా టేస్ట్ వస్తుంది. ఎక్కువ వేగకుండా మీడియంగా వేసుకుంటే చాలు. ఇలా చూడండి, లైట్గా వేగింది కదా, లైట్గా బ్రౌన్ కలర్లో వస్తుంది. లైట్గా రావాలి అంతే, మరి ఎక్కువ వేయకూడదు. ఇప్పుడు టమోటా వేసేసేయాలి. ఇది మా ఇంట్లో స్పెషల్ చట్నీ. ఇది అసలు మా చిన్నోడికి అయితే భలే ఇష్టం. ఇది చాలా బాగా తింటాడు అసలు. 4 ఇడ్లీ 5 కూడా తినేస్తాడు జొన్న ఇడ్లీలు అనేది. మళ్ళీ మధ్యాహ్నం అన్నం తింటాం అంతే. ఇంకా జొన్న తొందరగా డైజెషన్ అవ్వదు కదా, ఇంకా పొట్ట దిమ్మని ఉంటుంది కాబట్టి వాడు ఇంకా అంతే 5 ఇడ్లీ వేసి ఇంక మధ్యాహ్నం క్యారీ అట్లా ఎత్తుకొస్తాడు ఇంటికి. ఇంకా ఈ చట్నీ ఉంటే చాలా ఇష్టం వాడికి. టమోటా చట్నీ అంటేనే భలే ఇష్టం వాడు. ఈ నాస్టేలో చేయాలైతే మళ్ళీ ఎవరు చేసినా నచ్చదు ఇలాగా వాడికి. ఇంకా టమోటా వేసేసాం కదా, అది కొంచెం వేగని అందులో మనం ఇడ్లీకి రెడీ చేసుకుందాం. ఇడ్లీ సెట్ పెట్టేసినాను, దాంట్లో వాటర్ వేసిన కాగుతూ ఉంది. అది బాగా కాగని మళ్ళీ వేద్దాం. బాగా కాగినాకనే ఇడ్లీ అనేది పెట్టాలి దాంట్లో మనం, లేకపోతే సరిగా రాదు ఇడ్లీ. అసలు స్పాంజ్ లాగా వస్తుంది బాగా కాగినాక పెట్టినామంటే. సో దీంట్లో సోడా వేసేసుకోవాలి. మళ్ళీ ఒక 2.5 స్పూను ఉప్పు, ఈ సోడా చిన్న గడ్డలు ఉంటాయి కదా, అది కొంచెం మిస్ అవుతుంది. చూడండి ఇడ్లీ సెట్లో నీళ్లు కాగిపోయినాయి బాగా. ఇలాగ సౌండ్ వస్తుంది చూడండి, ఒక సౌండ్ వస్తుంది కదా, అలాగే సౌండ్ రావాలి. సలసలా కాగాలి నీళ్ళు అనేది. అప్పుడుదా ఇడ్లీ పెట్టినామంటే అది బాగా మెత్తగా వస్తుంది ఇడ్లీ అనేది. ఈ ప్లేట్లకి
నూనె లైట్గా వేసుకోండి, కొద్దిగా ఎక్కువ వేద్దండి చూడండి. అంటే ఇప్పుడు పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ రెండు వేద్దాం. దీనికి ఎండుమిరపకాయ వేయాలి కంపల్సరీ, లేదా టేస్ట్ రాదనేది. నేనైతే మీకు కారం ఎక్కువ తింటాను కాబట్టి ఎక్కువ వేస్తారు. మా కారము ఉప్పు పులుపు అంతా చాలా ఉండాలి, అసలు అది లేకపోతే టేస్టే ఉన్నట్టు ఉండదు. మళ్ళీ తప్పగా అయితే తిన్నట్టే ఉండదు అసలు అయితే నాకైతే. ఇప్పుడు తెల్లగడ్డలు ఇలా చేసి తినండి మీరు కూడా, అసలు టేస్ట్ బాగుంటుంది. అంటే నేను చేసినట్టు చేయండి, టేస్ట్ బాగుంటుంది. మరి మీరు ఎలా అంటారు చేసి నేను చేసింది బాగోలేదని చెప్పొద్దండి. నేను చేసింది అయితే బాగుంటుంది నా స్టైల్లో చేస్తే. మీ స్టైల్లో చేస్తే ఇంకా ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా. మళ్ళీ నేను చెప్పాను చెప్పేసి మీరు చేసేసి ఇదేం బాగా చెప్పొద్దండి. మాకు నచ్చింది ఇది, మీరు ట్రై చేయండి. నచ్చితే మళ్ళీ ఇంకోసారి చేసుకోండి, అంతే కదా. అంతే, ఇడ్లీ పెట్టేసాం కదా. ఇది ఒక 20 minutes ఉంటే చాలు. ఇది ఇంకా టమాటా చట్నీ చూద్దాం. ఇది కూడా వేయిపోయింది, అది దీన్ని ఆఫ్ చేసేయండి. ఇంకా బాగా చల్లారినాక మనం మిక్సీకి వేసుకోవాలి దీన్ని. ఎమ్మి టమోటా చట్నీ ఇడ్లీకి, జొన్న ఇడ్లీకి. 20 minutes అయిపోయింది. ఇడ్లీ చూద్దాం. ఆల్రెడీ నేను చూశాను, ఉడికిపోయింది చూడండి. మన చేతికి అంటలే కదా, ఉడికింది. ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా లైట్గా వాటర్ వేసుకొని ఉంచేయాలి వాటర్. మళ్ళీ చూడండి ఎంత బాగుంది అసలు జొన్న ఇడ్లీ అనేది. కొద్ది కలర్ వేరే ఉంటుంది, ఇది మెత్తగా వచ్చాడు. టమాటా చట్నీ జొన్న ఇడ్లీ కాంబినేషన్ చాలా బాగుంటుంది అసలు. చూడండి జొన్న ఇడ్లీ ఎంత బాగుందో అసలు, ఎంత మెత్తగా వచ్చింది చూడండి. మామూలు ఇడ్లీ కన్నా బాగుంటుంది, స్పాంజ్ లాగా ఉంటుంది. హెల్దీగా తినండి ఇలాగా. టమాటా చట్నీ మిక్సీకి వేసేద్దాం. ఇంకా ఆయిల్ తిరగ వేసుకోండి. ఈ తిరగపోతలు ఏం వేయకూడదు అసలు, జస్ట్ ఆవాలు మాత్రం వేయాలంటే. ఆవాలు మాత్రం వేయాలి, వేరే ఏం వేయకూడదు దీంట్లో, అంతే. అంతే, రెడీ అయిపోయింది టమోటా చట్నీ. ఇంకా జొన్న ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇంకా పెట్టుకొని టిఫిన్ చేసేయడం. ఇంకా మా వాళ్ళు కూడా టైం అయింది స్కూల్కి వెళ్ళడానికి. మా మమ్మీ చేసిన జొన్న ఇడ్లీ టమాటా చట్నీ సూపర్గా ఉంది. చూసారు కదా జొన్న ఇడ్లీ చేయడం ఎలా చేయాలనేసి. ఇలాంటి హెల్దీ ఫుడ్ తినండి, హెల్దీగా ఉండండి. మీ పిల్లలకి ఇలాంటి హెల్దీగానే ఫుడ్ పెట్టండి, మీరు హెల్దీగా ఉండండి. అలాగే మా జొన్న ఇడ్లీ ఎలా చేసామో చూసారు కదా. దీంతో జొన్న దోశలు వేసుకోవచ్చు, బొడ్డలు కూడా వేసుకోవచ్చు, అది పుల్లు ఉంటుంది అది కూడా వేసుకోవచ్చు. దాంతోనే మా వంట అంతా అయిపోయింది కాబట్టి నీట్ క్లీన్ చేసాము. ఇంకా మరి మా మయూక ఆర్గానిక్ స్టోర్లో ప్రోడక్ట్స్ కొనుక్కోండి. మా మయూక యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఇన్స్టాని ఫాలో అవ్వండి. మా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేసుకున్నందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ అండి.